నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ ఉన్నారు. మాట్లాడదాం. అవినాష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఓం నమః శివాయ. ఓం నమో వెంకటేశాయ. గ్రహాల్లోకెల్లా అత్యంత ప్రామినెంట్ రోల్ ని ప్లే చేసేటటువంటి గ్రహం డెఫినెట్లీ సాట్రన్ కదా. ఆయన సహజ దశమ స్థానాధిపతి కాబట్టి డెఫినెట్ గా ఆయన వృత్తిపరమైన అంటే మనకి ఏ జాబ్ రావాలన్నా, మనం అసలు పని చేయాలన్నా, చేయకుండా ఉండాలన్నా ఆయనే రోల్ ప్లే చేస్తూ ఉంటారు అనేది వింటూ ఉంటాం. అయితే ఈయన వల్ల ఏర్పడేటటువంటి బ్లాక్స్ డెఫినెట్ గా ఆయన ఎలా అయితే నెమ్మదిగా నడుస్తూ ఉంటారో, ఆయన గమనం రీత్యా కూడా మన లైఫ్ లో కూడా ఆ ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. మనం ఏదైతే అనుకుంటున్నామో ఆయన ఏ ఆస్పెక్ట్ అయితే చూస్తున్నారో దాని మీద కొంచెం స్లోగా వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంది. కొన్ని బ్లాకేజెస్ ఉన్నాయి లైఫ్ లో అన్నప్పుడు మరి ఎట్లా ఆయనని కొంత ఆ ఇబ్బందుల నుంచి మనం బయటపడాలి అని అంటే ఏం చేయాల్సి ఉంటుంది అవినాష్ గారు? ఓం నమః శివాయ. ఇది శని బ్లాక్స్ గురించి మాట్లాడుతున్నామండి. శని బ్లాక్స్ అంటే ఒక పని ఉంది, ఒక పని ఆగిపోయింది. కానీ ఒక పని ఆగిపోయిందంటే దాని వెనకాల చాలా స్టోరీ ఉంటుంది. ఒక పైప్ తీసుకోండి, మీ జీవితం 0 నుంచి 100 దాకా వేసుకుంటే ఒక్కొక్క అడుగు మీరు ముందుకెళ్తూ ఉంటారు. మీకు తెలియకుండా ఎక్కడో చిన్న తప్పు చేస్తారు, దాన్ని సరిదిద్దరు. అడుగేస్తారు, ఆ అడుగు దగ్గర తప్పు చేస్తారు, మళ్ళీ ముందుకెళ్ళిపోతారు. 21 దగ్గర వేస్తారు తప్పటి అడుగు, 42 దగ్గర బయటకు పడుతుంది. 21 దగ్గర వేస్తే 42 దగ్గర దాని ఇంపాక్ట్ కనిపిస్తుంది. అంటే అది కూడా స్లోనే ఉంటుంది. అది కూడా స్లో ఉంటుంది. చేసిన ఇంపాక్ట్ ఇమ్మీడియట్ గా ఏమి ఉండదు. ఉండదు. చాలా ఇప్పుడు మనం ఎప్పుడు ఏ కర్మ చేశామో, శుక్ర కర్మ చేస్తే ఎలా ఇంపాక్ట్ ఉంటుంది, శని కర్మ చేస్తే ఎలా ఇంపాక్ట్ ఉంటుంది. ప్రతి ఈవెంట్కి ఒక టైం ఉంటుంది. కొన్నిసార్లు 2-3 జన్మలు కూడా పడవచ్చు ఒక కర్మ బయటికి రావడానికి. సో ఇప్పుడు మీరు 21 ఏట లేకపోతే 10వ ఏట పూర్వ ఏదో ఒక అడుగు దగ్గర తప్పు అనేది జరిగింది. ఇప్పుడు ఏంది, మనం చాలా ముందుకెళ్ళిపోయాము, ఒక పని మొదలెట్టాము, మధ్యలో బ్లాక్ వచ్చింది. రైట్. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు చాలా సింపుల్. మన జీవితంలో కూడా మనం ఇది ఒక వాస్తు ప్లస్ ఆస్ట్రాలజీ యాంగిల్లో వస్తుంది. మన జీవితంలో మన ఇంట్లోనే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెన్ ఉంది. ఒక పెన్ను మన ఇంట్లో ఎక్కడ పెడతాము, ఆ పెన్ను ఎలా మూవ్ అవుతుంది, మన బుక్స్ అన్నీ ఎక్కడున్నాయి, తర్వాత మన పొయ్యి ఎక్కడుంది, నీళ్ళు ఎక్కడ తాగుతున్నాము, కిచెన్లో చెప్పులు వేసుకొని తిరుగుతున్నామా, ఉట్టి కాలుతో తిరుగుతున్నామా, చాలా ఇంపాక్ట్ ఉంటుంది. కిచెన్లో మార్స్ ఎనర్జీ ఉంటుంది, మీరు చెప్పులు వేసుకొని తిరిగితే సాటర్న్ ఎనర్జీ అది. సో మ్యాచ్ అవ్వదు. సో చాలా ఉంటుంది. హాల్లో ఏం జరుగుతుంది, హాల్లో టీవీ డైరెక్షన్ లో ఉంది, ఇవి కూడా ఇంపాక్ట్ చూపిస్తాయా? ప్రతిది ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పుడు నార్త్ డైరెక్షన్ మనీకి, నార్త్ లో ఏముంది, ఇంట్లో క్రాక్స్ ఎక్కడ ఉన్నాయి, క్రాక్స్ అంటే కేతువు, ఇంట్లో క్రాక్స్ ఎక్కడ పడ్డాయి, ఏ ప్లేస్ లో పడ్డాయి, గోడలు కావచ్చు, నేలకు కావచ్చు, సీలింగ్ కావచ్చు, పెచ్చులు ఊడిపోతాయి, రకరకాల. ఒక మనిషికి ఒక ఈవెంట్ జరిగే ముందు ఫస్ట్ ఆ ఈవెంట్ ఇంట్లో జరుగుతుంది వస్తు రూపాన. సో అది మనకి చెప్తూ ఉంటుంది పరోక్షంగా జరగబోతోంది అని. అది లేకుండా ఏది జరగదు. దేవుడు కూడా డైరెక్ట్ ఈవెంట్ ఇవ్వలేడండి. ఫస్ట్ ఒక సూచన ఉంటుంది, ఇండికేషన్ ఉంటుంది, గ్యారంటీ ఉంటుంది. మనం గమనించాము, 99.9% గమనించాము. చేతిలో నుంచి కప్పిరిగిపోతే మన కళ్ళ ముందు కనిపిస్తుంది కాబట్టి మనం ఏదో అంచనా వేస్తాం. ఒక పర్ఫ్యూమ్ బాటిల్ చేతిలో నుంచి జారిపోయింది, ఏంటి దాని ఇంపాక్ట్, దాని అర్థం ఏంటి? ఇప్పుడు పర్ఫ్యూమ్ బాటిల్ మీరు ఎవరికైతే ఇద్దాం అనుకుంటారో వాళ్ళతో రిలేషన్ స్పాయిల్ అవుతుంది. ఒకవేళ మనమే వాడుకుంటే మీకు మెంటల్ గా డిస్టర్బ్ అవ్వచ్చు వీనస్ పరంగా. ఆబ్వియస్. సో శుక్రుడు, వీనస్, పర్ఫ్యూమ్ అనేది శుక్రుడు. మీరు అది ఎవరికి ఇస్తారో దాన్ని బట్టి రిలేషన్ పాడవుతుంది బేసిక్ గా. సో ఏమి జరిగినా మన ఇంట్లో, మన జీవితంలో అన్ని కనిపిస్తే మనకు, కానీ కనిపించినట్టుగానే ఉంటాయి. మనం నోటీస్ చేయము. ఎక్కడో దీపం నుంచి మంట ఎక్కువ వచ్చేస్తూ ఉంటుంది, పొయ్యి ఉంటుంది, కూడ మారిపోతుంది,
కూర మాడిపోతుంది. అది కూడా అది ప్రతి పాయింట్ కి ఇంపాక్ట్ ఉంటదండి. ఎవ్రీథింగ్. కొంతమంది ఇళ్లలో మనం అబ్జర్వ్ చేస్తాం, కొంతమంది ప్రత్యేకించి ఇంట్లో అందరితో కాదు, కొంతమంది ఇప్పుడు నేను సపోజ్ ఒకవేళ నేను వంట చేస్తున్నాను, డైలీ చేస్తాను అనుకోండి, డైలీ నా చేతిలో అన్నం మాడిపోవడం లేకపోతే కూర మాడిపోవడం ఇట్లాంటివి ఏమైనా జరుగుతున్నాయంటే దాని అర్థం ఏంటి? చాలా సింపుల్. దాని మీనింగ్ ఏంటంటే చంద్రుడికి కాదు, ఇప్పుడు మీ చేతిలో నుంచి అన్నం మాడిపోతుందంటే మీరు ఎవరి గురించో చిన్న చూపు చూడడం జరిగింది, లేకపోతే చిన్న అంచనా వేశారు. ఫైనలీ ఫుడ్ ఈజ్ మూన్, యువర్ కుకింగ్ ఈజ్ మార్స్, బట్ ద ఇంపాక్ట్ ఫుడ్ నిండిపోయిన తర్వాత మనిషి హ్యాపీ ఫీల్ అవుతారు పాజిటివ్ గా, అది జూపిటర్. సో మీరు అలా జరిగిందంటే మీరు ఎవరినో హట్ చేశారు అని, రైస్ మార్చేశారు అంటే మీరు ఎక్కడో ఎవరో హట్ అయ్యారు మీ మాటకి. సో వీ డోంట్ నో, చెప్పలేమండి. ఇప్పుడు మీరు రోజుకి 10 ఫోన్ కాల్స్ మాట్లాడొచ్చు. నేను ఇప్పుడు నా చేతిలో ఎప్పుడు టచ్ వుడ్ ఎప్పుడు మాడవు, నా చేతిలో పాలు పొంగవు, ఫుడ్ మాడదు మోస్ట్లీ. నేను ఎగ్జాంపుల్ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. నాకు తెలియదు, మీరు ఎప్పుడు, నేను చూడలేదు కదా ఇంటికి వచ్చి మీరు రైస్ రాలేదు. అసలు కరెక్టే, కానీ ఎవరికైనా ఇప్పుడు ఎవరి మీద ఎగ్జాంపుల్ పెట్టడం ఎందుకని నా మీద నేను పెట్టుకుని అడుగుతున్నా. అదే రైస్ కుక్కర్ అంచున నేను వచ్చి చూడలేరు కదా. అదే కాబట్టి సో ఎవరికైనా ఇలా జరుగుతుందంటే తరచుగా చాలా సింపుల్, గురువు వాళ్ళు ఎవరినో హర్ట్ చేస్తున్నా గురువు పాడవుతుంది అని సిగ్నల్. అరే నీ గురువు పాడవుతుందని చెప్తూ ఉంటది. అది దేవుడు అవకాశం ఇస్తాడు మనిషి, జాగ్రత్త నాయన చూడు ఏం జరుగుతుంది. కొందరికి అయితే మార్చేసిన తర్వాత దాన్ని ఇంకా మాడుస్తారు, వాసన వచ్చేదాకా కొందరికి అర్థం కాదు, వాళ్ళకి అది వస్తూ ఉంటది, వాడికి అర్థం కాదు, బాగా కుక్ అవుతుంది అనుకుంటారు. వాళ్ళకి తెలియదు, తర్వాత అంచుని చూస్తే మొత్తం మాడిపోయి ఉంటది. దట్ ఈజంట్ కరెక్ట్. అంటే అట్లా మాడిపోదు, తరచుగా మాడిపోతుంది అంటే మనం జాగ్రత్త తీసుకోవాలి అంతే, ఎవరిని హర్ట్ చేయకూడదు. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అంటే మనకు తెలుస్తూ ఉంటది, నువ్వు వాళ్ళు హర్ట్ చేయబోతున్నావు, నువ్వు హర్ట్ చేసి వచ్చావు. మనకి ప్రతి ఏదైనా తప్పు జరిగిందంటే చెప్పు మీద చెప్పు పడినా కూడా చాలా డిఫరెన్స్ ఉంటది. రైట్, దీని గురించి ఇంకా మనం వివరంగా మాట్లాడదాం. సరే, ఇప్పుడు ఎట్లా ఇవన్నీ మనకి ఇండికేషన్స్ అనేవి మీరు చెప్తూ ఉన్నారు, బట్ ఈ బ్లాకేజెస్ ని ఎట్లా మనం క్లియర్ చేసుకోవచ్చు? ఇప్పుడు మనం బ్లాకేజెస్ దగ్గరకు వచ్చాం. బ్లాకేజెస్ అంటే చాలా సింపుల్. ప్రతి మనిషికి బేసిక్ గా ఇది చాలా ఇంపార్టెంట్, మనిషి గమనించాడు. కానీ మనిషికి 4-5 జతలు చెప్పులు ఉంటాయి. వాడు ఒక జత చెప్పులు వేసుకోడు, మిగతా 4 లేకపోతే 2 లేకపోతే 1 వేసుకుంటూ ఉంటాడు, మారుస్తూ ఉంటాడు, ఒక జత పక్కన పెట్టేస్తాడు ఎప్పుడు. దాన్ని ఏం చేయాలంటే ఫస్ట్ ఆ జతని బయటికి తీయాలి. ఆ జతని బయటికి తీసి గుడికి వెళ్ళి జత బయట వదిలేసి లోపలికి వెళ్ళి శివుడికి ఓం నమ శివాయ అని చెప్పేసి బయటికి వచ్చి మళ్ళా చెప్పుల జత వేసుకోకుండా అలానే వదిలేసి ఉట్టి కాళ్ళతో ఇంటికి రిటర్న్ వచ్చేయాలి. సో ఏ చెప్పు అయితే మీరు వాడకుండా అలా వదిలేశారో అదే మీ బ్లాక్ కదా. వాడకుండా అదే వదిలేశారు, పాతది అయిపోయిందని చెప్పేసి, లేకపోతే ఏదో మీకు కలర్ నచ్చలేదని వదిలేశారు. మీ ఇంట్లో కూడా అదే ఉంది, అక్కడ నుంచి అప్పటి నుంచి అంతకాలం నుంచి మీకు అర్థం కావట్లేదు. ఏంట్రా ఈ బ్లాక్, నాకు నేను దాటలేకపోతున్నాను, ఆ మనిషిని గెలవలేకపోతున్నాను, ఎగ్జామ్ పాస్ అవ్వట్లేదు, ఏదో ఆబ్స్టికల్ వస్తుంది. మీ ఇంట్లో అది ఉంది, మీరు పెట్టుకొని ఉన్నారు మీ చెప్పుల స్టాండ్ లో, దాన్ని వేసుకో, గుడికెళ్ళు, ఆ చెప్పుల స్టాండ్ లో వదిలేయి, మాయమైపో. రైట్. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బ్రిలియంట్ టెక్నిక్స్. ఒకవేళ ఒకటే జత ఉంటే, ఒకటే జత ఉన్నాడు ఆబ్స్టికల్ రాదు. జనరల్ గా ఎవరికైనా ఈ రోజుల్లో 2-3 జతలు ఆడుతున్నారు. నాకు లేవండి, నాకు ఒకటే జత ఉంది. అది బాగా కంప అయ్యాక కూడా తీసుకుంటా. అది సరే, ఈ పాయింట్ ఉంది. ఇప్పుడు బాగా అంతవరకు పోకండి, మిడిల్ లోనే కొత్తది కొనేసుకోండి అంట. ఇంచుమించు అంటే అది వాడకంలో ఉన్నంత కాలం నేనైతే ఇంకోటి కొనరు. ఇది వరకు ఉండేది, అది పోయింది అంటే ముందు ఆబ్స్టికల్స్ ఉండేవి మీకు కొద్దిగా, అయితే ఇప్పుడు కొన్ని ఆబ్స్టికల్స్ తగ్గుండాలి. గ్యారంటీ మీరు రాసుకోండి పేపర్ మీద, మీ వెనకాల రెట్రోస్పెక్షన్ చేసుకుని వెనకాల వెళ్తే మీకు తెలుస్తుంది ఈ ఆబ్స్టికల్స్ ఉంటాయి, ఆబ్స్టికల్స్ క్లియర్ అయి ఉంటాయి. సో ఇట్లా ఒకవేళ ఒకే జత ఉంటే వాడికి అసలు బ్లాకేజెస్ ఉండవు. ఆ జత కూడా నీట్ గా ఉంటే ఇంకా చాలా బాగుంటది. నీట్ గా ఉండాలి ఆ జత, నీట్ గా ఉండాలి. ప్రాబ్లమ్స్, చెప్పులో కొంచెం ప్రాబ్లమ్స్ వస్తే మీకు కూడా కొంచెం ప్రాబ్లమ్స్ రావచ్చు, కానీ చిరిగిపోయి మొత్తం అక్కడ దాకా తీసుకురావద్దు. కొంతమంది వేసుకుంటారు అంటే చిరిగిపోయిన దాన్నే వేసుకుంటారు, ఏదో రబ్బర్ బ్యాండ్ కట్టేసి, ఏదో ముళ్ళు పెట్టేసి. అట్లా చేయకూడదా? అసలు చేయకూడదు. మంచి చెప్పులు వేసుకోవాలి ఎప్పుడైనా. ఇంట్లో మాత్రం స్టోర్ చేసి పెట్టుకోవద్దండి. మీరు సామాన్లే అనుకుంటారు కానీ
చెప్పులు మోస్ట్ ఇంపార్టెంట్. సామాన్లు అయితే మీరు పట్టుకొని తిరగారు కదా, Hmm. కానీ ఆ చెప్పులు మీరు వేసుకొని చాలా కాలం తిరిగి దాన్ని పక్కన పెట్టేస్తారు, అదే బ్లాక్. కరెక్ట్. అయితే 1-2 జతలే ఉండాలి, అంతకు మించి ఉండద్దు అని చెప్తున్నారా? వాడకంలో ఉండాలి ఏదైనా. వాడకంలో ఒకవేళ 2 జతలు ఉన్నాయంటే అవి వాడుతూ ఉండాలి. ఓకే, 10-20 జతలున్నా మీ Hmm. దగ్గర అవి క్లీన్ గా నీట్ గా ఉండాలి. Hmm. ఏదో దాన్ని రెగ్యులర్ గా వేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు, అట్లా 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 అట్లా. అసలు వాట్ ఇస్ ద నీడ్? 10 జతలు 20 జతలు ఉండాల్సిన అవసరం అవసరం ఏముంది? ఏముంది? కొంతమంది ఉంటారు పిచ్చి ఉంటది. ఇప్పుడు స్వాతి నక్షత్రం ఉంటది, Hmm. స్వాతి నక్షత్రం వాళ్ళకి చెప్పులు కలెక్ట్ చేసుకోవడం ఒక అలవాటు, Okay. Hobby, yeah. హాబీ ఉంటది. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ఇంట్రెస్ట్ ని మనం ఆ, తప్పపట్టలేము. వాళ్ళు- But then, బట్ 50 జతలు ఉన్న వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటారు, అన్ని టైం టు టైం మెయింటైన్ చేస్తారు, అప్పటికప్పుడు అన్ని వేస్తూ ఉంటారు, అన్ని చేస్తారు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఒక జతని పక్కన పడేసి దాన్ని మర్చిపోయి 4 years 5 years 6 years అలా ఉంచేస్తారు. that is not correct. దట్ ఈస్ నాట్ కరెక్ట్. చాలా మంది చేస్తారు ఇది. Hmm. సో ఇది మనం తప్పకుండా గుర్తు పెట్టుకొని Right. దాన్ని బయట వదిలేసారండి. సో ఈ బ్లాకేజెస్ క్లియర్ అవ్వాలి అంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ రెమెడీస్ అని Remedy అండి. చెప్తారు. Yes. రైట్, డెఫినెట్ మాట్లాడదాము నెక్స్ట్ ఎపిసోడ్స్ లో. చాలా బ్యూటిఫుల్ గా ఇప్పుడైతే రెమెడీని అందించారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అవినాష్ గారు. నమస్తే.